శబ్దం బిగ్గరగా, చేతులు చేతులుపుతాం. హల్లెలూయా. నైజీరియా వెళ్ళాం కదా, అప్పుడు ఒక్కరు మౌనంగా ఉంటే ఒట్టు, ఒక్కరు చిన్నపిల్లలతో సహా దేవుని సందులో నాట్యమాడి ప్రభునామాన్ని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనం మాత్రం చెప్పండి, ప్రభు ఆ స్థితి దయచేయును గాక, ప్రభు తీసుకుని వచ్చును గాక. బైబిల్లో ఉంది కదా, దావీదు, చెప్పండి గట్టిగా. మనమైతే పాట పాడతాం, వాళ్ళు అనుకో చెప్పండి నాట్యమాడి ప్రభుని స్తుతిస్తారు. ఇంత ముందు బాగుంది, ఏమో చేసావు చూడు, బేస్లో ఉండి ఎక్కువ పెట్టావు చూడు. హల్లెలూయా. శబ్దం బిగ్గరగా, చేతులెత్తి చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఒక 7 సార్లు లెక్క పెట్టుకుంటా. హల్లెలూయా. లేచి నిలబడగలరా? నిలబడతారా? నిలబడలేరా? నిలబడతారా? బైబిల్ తీసుకుని నిలబడండి అందరు. 136 కీర్తన తీయండి. కుర్చీల్లో వాళ్ళు కూడా క్రింద కొంచెం ముందు జరిగి కూర్చుంటే బాగుంటుందేమో. క్రింద మీరు కాదు, క్రింద. తీసారా? నేను మొదటి లైన్ చదువుతా, మీరు 2వ లైన్ చదవాలా. చివరి వచ్చిన అందరం చదువుదాం, సరేనా? ఏక స్వరముతో ప్రభునామాన్ని మహింపరుద్దాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు. ఆయన గొప్ప జ్యోతులు నిర్మించినవాడు. పగటి నేలుడికి ఆయన సూర్యుని చేసెను. రాత్రి నేలుడికి ఆయన చంద్రుని నక్షత్రములు చేసెను. ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రం ఆయన పాయలుగా చేసెను. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరీలు రాజైన సీహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలుకు వారిని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దేనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకునెను. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును గాక. యేసయ్య కృప మనందరి పట్ల నిరంతరం చూపును గాక. మన ప్రాంతం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. మన జిల్లా పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. మన రాష్ట్రం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. మన దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. తెనాలి పట్టణం పట్ల, పట్టణంలో జీవిస్తున్న వారి పట్ల, చుట్టుపక్కల గ్రామాల్లో జీవిస్తున్న వారి పట్ల కృప చూపును గాక.
ఈ తెనాలి పట్టణాన్ని ఇంకను ప్రభు ఆశీర్వదించును గాక. ఈ పట్టణ ప్రాంతంలో జరుగుతున్న పరిచయం ప్రభు ఆశీర్వదించును గాక. ఆ కృప ఆయన నిరంతరం చూపును గాక. ఈ రాత్రి దేవుని మందిరంలో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి పట్ల, చిన్నల పట్ల, పెద్దల పట్ల, స్తన్యపానము చేయు వారి పట్ల, వృద్ధుల పట్ల, అడుగుపెట్టిన వారందరి పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. నిరంతరమైన కృప చూపును గాక. హల్లెలూయా. కూర్చోండి. హల్లెలూయా. చేతులు ఎత్తడం నేర్చుకోవాలా, ఊపడం కూడా నేర్చుకోవడం మంచిది కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగే పొద్దుందాకా స్తోత్రం చెప్తుండే ఎంత బాగుంటుందో కదా. హల్లెలూయా. దేవునికి ఏది ముఖ్యం? ఆయన్ని స్తుతించడమే. ఆయన్ని స్తుతించడమే ఆయనకి ముఖ్యం. హల్లెలూయా. ఎంతగా మనం ఆయన్ని స్తుతించగలిగితే అంతగా ఆయన తన్మయం చెందుతారు, మహిమపరచబడతారు. అలా మహిమ వెళ్తూ ఉంటే అలా కృప కొమ్మరించబడును గాక. అర్థమవుతుందా? అందుకనే ఎక్కువగా మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని స్తుతించాలి. నా ప్రభు అది దయచేయును గాక, ఆ కృపతో నింపును గాక. హల్లెలూయా. దేవుడు ఈ సంవత్సరం అడుగుపెట్టే భాగ్యం ఇచ్చింది. మరోసారి స్తోత్రం చెబుదామా? బిగ్గరగా చేతులు ఊపుతూ బిగ్గరగా అందరూ చెప్పండి, చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన పట్ల చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేందుకు స్తోత్రం చెబుదాం బిగ్గరగా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మందిరంలో అడుగు పెట్టిన వారందరినీ, ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్న వారందరినీ నిండారులుగా ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించు. చేతులు ఊపుతూ స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. మన మినిస్ట్రీ కొరకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మినిస్ట్రీలో ఉన్న సేవకులందరి కొరకు స్తోత్రం చెబుదాం బిగ్గరగా. స్తోత్రం, స్తోత్రం. సేవకులందరికీ ప్రభు మంచి ఆరోగ్యం ఇచ్చి ఏ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతానికి తగిన అభిషేకము, కృప మెండుగా దయచేసి ఆ ప్రాంతానికి తగిన మాటలు నోట ఉంచి బలపరిచి వాడుకున్నట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. బిగ్గరగా, బిగ్గరగా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుడారాల పండగ స్థలం కొద్దిగా ప్రభు ఇచ్చారు కదా. ఇంకా కావలసిన స్థలం అంతా ప్రభు దయచేసేటట్లుగా ఆ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆ గుడారాల పండగ లోపు ఆ పనులన్నీ దేవుడు సంపూర్తి చేసేటట్లుగా మరొకసారి అందరం స్తోత్రం చెబుదామా? స్తోత్రం,
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నిండారులుగా దీవించునుగాక. యేసు నామములో నా తండ్రి మనందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. ఆయన ముఖకాంతి ప్రకాశింపజేసి కరుణించునుగాక. ఆయన ముఖకాంతిని ప్రకాశింపచేసి దీవించునుగాక. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ నూతన సంవత్సర ఆరాధనలో పాలు పొంది దేవుని నామాన్ని స్తుతించుటకు, మహిమపరచుటకు, ఆయన నామాన్ని ఏకముగా కూడి ఘనపరచుటకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మీ అందరికీ నా నూతన సంవత్సర శుభాభివందనాలు. అందరికీ ఎఫెక్ట్ తగ్గించమన్నా. ఏం చేసావు పెట్టు, తగ్గించి నేను పెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం తీయండి. తీసారా? యెషయా పుస్తకం 54వ అధ్యాయం 8వ వచనం. అందరూ బైబిల్ చూస్తూ చదవండి. అందరూ మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. అందరూ చదవండి మరలా ఒకసారి ఆ వాగ్దానం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదు. మరొకసారి, వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుడు నన్ను, నిన్ను, మనందరినీ, మన మినిస్ట్రీని, విశ్వాసులందరినీ ప్రేమించి ఈ సంవత్సరానికి అనుగ్రహించిన వాగ్దానం. నిత్యమైన కృపతో చెప్పండి అందరూ. నీకు వాత్సల్యము చూపుదును. చూపుదును అంటే ఆయన చూపుతాడు. ఆయన చెప్తే చెప్పండి చేస్తాడు. నిశ్చయముగా ఆయన మనందరి పట్ల నిత్యమైన కృపతో వాత్సల్యము చూపునుగాక, చూపునుగాక. ఆ చివర్లో గమనిస్తే నిన్ను విమోచించిన యెహోవా, నిన్ను విమోచించిన ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉంటే ఆ ఐగుప్తు దేశంలో నుంచి ఆయన విమోచించాడు. విమోచించి విడిచిపెట్ల, విమోచించి
పాలు తేనెలు ప్రవహించే దేశములో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన తర్వాత రోజుల్లో పరిస్థితులు కొంచెం తీవ్ర రూపం దాలిస్తే వారి వ్యక్తిగత జీవిత అనుభవాలు తారుమారుగా మారిపోయాయి. మారిపోయిన ఆ సమయంలో దేవుడు మరలా వారిని జ్ఞాపకం చేసుకుని 7వ వచనం చూడండి. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో సమకూర్చెదను. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలంతా మీకు చెప్పా. ఏమాట చెప్పండి, ఏం మాట? ఆయన రమ్మంటా ఉన్నాడు, ఆయన సమకూర్చమన్నాడు, సమకూర్చమన్నాడు, సమకూర్చమన్నాడు. రండి 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 చెప్పానా? గుర్తుందా? గుర్తులేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా అదే మాట ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తాను, నేను తీసుకుని వస్తాను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రం నీకు విముఖుడనయ్యాను. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతాను. మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆది అంతమై ఉన్నవారు, మొదటివాడు, కడపటివాడు, శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడు గనుక ఆయన నిత్యము ఉన్న దేవుడు. ఒకరోజు ఉండి ఒక రోజున లేనివాడు కాదు. ఆయన నిత్యము ఉన్న దేవుడు. చూస్తారా? అక్కడే 40:28 చూడండి. 40:28 నీకు తెలియదా? నీవు వినలేదా? మరలా చదవండి ఆ మాట. నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా ఏ దేవుడు? గట్టిగా, నిత్యుడగు దేవుడు. ఆయన నిత్యము ఉన్న దేవుడు, నిత్యుడగు దేవుడు. మన దేవుడు నిత్యుడగు దేవుడు కనుక ఆయన నిత్యము కృపగలిగిన దేవుడు. ఆ మాట కూడా చూస్తారా? ఇప్పుడు నేను చదువుకున్నాం కదా మనం. ఆ కీర్తన మనం గమనిస్తే యెహోవా దయాళుడు. గట్టిగా 105లో కూడా చూడండి. 100వ కీర్తన 5వ చరణం కూడా చూడండి. యెహోవా దయాళుడు, ఆయన కృప. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప. 107:1 కూడా చూడండి. యెహోవా దయాళుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నిత్యుడగు దేవుడు, నిత్యము కృప చూపుతూ ఉన్న దేవుడు. మన దేవుడు నిత్యుడగు దేవుడు. తర్వాత చెప్పండి, నిత్యము. అందుకనే అక్కడ రాయబడి నిత్యమైన కృపతో. నిత్యమైన కృపతో. ఆయన నిత్యము ఉన్న దేవుడు, నిత్యము కృప చూపే దేవుడు కనుక నిత్యము అంటున్నాడు. మన చదువుకున్న ఆ భాగంలో ప్రియమైన వాళ్ళరా, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అంటా ఉన్నాడు. నిత్యము కృపగల దేవుడు గనుక ప్రియమైన వాళ్ళరా, ఆయనకి అనుదినం ఆయనకి కృప నూతనంగా పుడతా ఉంటుందంట. ఎప్పుడు? గట్టిగా చెప్పండి.
అనుదినం అనుదినం నూతనంగా పుడతా ఉంటుంది. నిత్యుడగు దేవుడు, నిత్యము ఉన్న దేవుడు, నిత్యము కృప చూపుతూ ఉన్న దేవుడు కనుక ఆయనకి కృప నూతనంగా పుడతానే ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఆ పుడుతూ ఉన్న ఆ కృపతో ఆయన ఏం చేస్తాడయ్య అంటే వాత్సల్యత చూపును గాక, వాత్సల్యత చూపును గాక. 77:9 చూడండి, కీర్తన 77:9. దేవుడు కటాక్షింప మానన, ఆయన కోపించి, అందరూ చదవచ్చు కదా, గట్టిగా చదవండి. దేవుడు కటాక్షింప మానన, ఆయన కోపించి, ఆయన కోపించి చూపక ఉండునా. అక్కడ రాయబడిన మాట చూడండి, సెలా అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? కాస్త ఆగరా, కాస్త ఆలోచన చేయరా, తర్వాత ముందుకు అడుగు వేయి. దేవుడు కటాక్షింపక మాననా, ఆయన కోపించి వాత్సల్యత చూపక మాననా. మనం బైబిల్లో ఆది కాండం నుంచి గమనిస్తా రావాలి. ఆ మాట వచ్చినప్పుడు, సెలా అన్న ఆ మాట వచ్చినప్పుడు అక్కడ ఆగాలి, ఆ వాక్యం దగ్గర ఆగాలి. ఆ తర్వాత ఆలోచన చేయాలి, అక్కడ రాయబడిన మాట గురించి ఆలోచన చేయాలి. ఆ తరువాత తెలుసుకొని ముందుకు అడుగు వేయాలి. హల్లెలూయా. అందుకని అక్కడ రాయబడిన మాట చూడండి, దేవుడు కటాక్షింపక మానాడా? మానలేదే. ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా లేడే. అంటే వాత్సల్యత ఆయన చూపుతానే ఉన్నాడు. నిప్పు కోడి అనేది ఒకటి ఉంది. ఏ కోడి? పందెం కోళ్ళు కాదు. ఏ కోడి? నిప్పు కోడి. నిప్పు కోడి గురించి మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, దానికి వెంట్రుకలు ఉన్నాయి. 39 చూడండి, యోబు పుస్తకం 39:13. నిప్పు కోడి సంతోషము చేత రెక్కలు నాడించును, రెక్కలను వెంట్రుకలను దాని కొన్నందున అది వాత్సల్యము గలదిగా ఉన్నదా? వాత్సల్యము గలదిగా ఉన్నదా అంటే లేదు సుమి. ఏంటంట? గట్టిగా చెప్పండి. నిప్పుకోడి చూడండి, అది ప్రయాసపడి గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టినప్పుడు మరలా ఆహారం అవసరమైనప్పుడు అది దాచిపెట్టడం చేతగాక కాళ్ళతో ఇలా మట్టిని లోడి, మట్టిని ధూళిని లోడి, ఆ తర్వాత అలా కప్పెట్టేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మరలా తిరిగి ఆహారం తిని మరలా గుడ్డుకు వచ్చినప్పుడు గుడ్డు పెడదాం అనుకుంటే ఏమండి, అది ఎక్కడ గుడ్డు పెట్టింది అక్కడికి పోయి అక్కడ పెట్టదు. ఎందుకని? దానికి ఏమి లేదంట. గట్టి చెప్పండి. వాత్సల్యత లేదు. అరే నేను గుడ్డు పెట్టాను కదా, ఆ గుడ్డుని కాస్త జాగ్రత్త చేసుకోవాలి. జాగ్రత్త చేసిన తర్వాత పొదిగిన తర్వాత అందులోంచి పిల్ల వస్తుంది, నా రూపం వస్తుంది అన్న ఆలోచనే లేదు దానికి. అర్థమవుతుందా? అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరలా ఎక్కడో గుడ్డు పెడుతుంది, మరలా పూర్తి చేస్తుంది, మరలా గుడ్డు పెడితే మరలా పూర్తి చేస్తుంది, మరలా గుడ్డు పెడితే మరలా దాని బతుకంతా అంతే. అరే కష్టపడ్డానే, ప్రయాసపడ్డానే అన్న ఆలోచనే ఉండదన్నమాట. ఇప్పుడు మన దేవుడు గమనించని ప్రియమైన వాళ్ళరా, నిన్ను నన్ను తల్లి గర్భములో పిండముగా, చెప్పండి గట్టిగా, రూపించాడు. మన అవయవ నిర్మాణ కర్త ఆయన, మన అవయవ నిర్మాణకుడు ఆయన. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన చేతులతో మనం చేయబడిన వారం కనుక, ఆయన చేసుకున్నాడు కనుక, ఆయన ఏమంటే ప్రయాస వ్యర్థం అయిపోయినా ఆ పోనీలే అని అనుకోడు పొరపాటు కూడా. ఆయన అయ్యో నేను కష్టపడి వీళ్ళని చేసుకున్నాను కదా, నేను కష్టపడి వీళ్ళ తల్లి గర్భంలో పిండముగా రూపించాను కదా, నేను కష్టపడి వీరికి అవయవ నిర్మాణాన్ని కలుగు చేశాను కదా అని విడిచిపెట్టకుండా ఆయన ఏం చేస్తాడు అంటే వాత్సల్యత చూపును గాక. హల్లెలూయా. నిప్పు కోడికి
ఏమండి రెక్కలున్నాయి, వెంట్రుకలున్నాయి, అవి రెక్కలు ఆడిస్తా వెంట్రుకలున్నాయని సంతోషిస్తా ప్రియమైన వాళ్ళరా. ఏమండి అది అక్కడ రాయబడిన మాట చూస్తే వాత్సల్యత కలదగా ఉన్నదా? లేదు. అయితే మన దేవుడు ఎవరై అంటే ప్రియమైన వాళ్ళరా, కోపించుచూనే, గట్టిగా చెప్పండి, ఆయన ఏం చేస్తారంట? వాత్సల్యత చూపకుండానా ఆయన చూపుతానే ఉంటాడు. అంత మాత్రమే అక్కడ రాయబడిన మాట నిత్యమైన కృపతో. చెప్పొచ్చు కదా, గట్టిగా చెప్పండి. నిత్యమైన కృపతో ఏం చూపిస్తాడంట? వాత్సల్యత చూపును గాక. హల్లెలూయా. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపుతాను అని అనుటలో మరొక అర్థం మీకు చూపిస్తాను, చూడండి. 54వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెషయా పుస్తకం 54:9. అందరు తీయండి. తీసారా? 9వ వచనం అందరం చదువుదామా? నోవాహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. బాగా గమనించండి, జాగ్రత్తగా గమనించండి. అక్కడ నోవాహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదికి ఇకను పొర్లుచూ రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను, చెప్పండి గట్టిగా, ఒట్టు పెట్టుకొనుచున్నాను. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతును అన్న ఆ మాటలో దేవుని యొక్క ఆంతర్యం, దేవుని యొక్క మనస్తత్వం, దేవుని యొక్క ఉద్దేశం ఆ వాక్యంలో రాయబడి చూడండి. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. నోవాహు కాలమున జలప్రళయమున నేను చేసినట్లు చేయుదును, జలమును భూమిదికి పొర్లుచూ రావని నోవాహు కాలము నేను ఒట్టు పెట్టుకున్నా. ఆ రోజున ఒట్టు పెట్టుకున్నా, ఇక మీదట భూమిని నేను శపించను, ఇక మీదట ఆ విధంగా అయిన జల ప్రవాహమును రానివ్వను అని ఒట్టు పెట్టుకున్నా. ఇప్పుడు కూడా నీ మీద నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపాలని ఆశపడి నేనేం చేస్తానని తెలుసునా? నీ మీద కోపపడననియు నిన్ను గద్దింపననియో నేనేం చేస్తున్నాయంటే ఒట్టు పెట్టుకొనుచున్నాను. హల్లెలూయా. ఆయన వాత్సల్యత చూపుడులో ఉన్న ఆంతర్యాన్ని గమనించని ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? దేవుడు వాత్సల్యత కనబరచాలని నిత్యమైన కృపతో, ఏ కృపతో? నిత్యమైన కృపతో వాత్సల్యము కనబరచాలని కోరుకున్న దేవాది దేవుడు తెలియజేస్తున్న సత్యం ఏంటయ్యానంటే, నేను నీ మీద కోపముగా ఉండననియో నిన్ను గద్దింపననియో నేను ఒట్టు పెట్టుకుంటున్నాను. ఒట్టు పెట్టుకుంటు ఇదే మాట 6వ కీర్తన మొదటి చరణం చూడండి. 6వ కీర్తన మొదటి చరణం. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను, అంటే అర్థం ఏంటి గమనించండి. అక్కడ కోపం ఎప్పుడైతే వస్తుందో తర్వాత ఏమో బయలుపరచబడుతుంది. అక్కడ చూడండి, గద్దింపు. నీ కోపముతో నన్ను గద్దింపకము అంటే ఇప్పుడు దేవుడు అంటాడు నీ మీద కోపపడననియు, చెప్పండి గట్టిగా, నిన్ను గద్దింపననియో ఒట్టు పెట్టుకుంటా ఉన్నాను.